Coding Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు ఇమిగ్రేషన్ అడ్వకేట్ పృథ్వీ గారు. మరి ఒక 2-3 డేస్ నుంచి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. అమెరికాలో ఉన్న మన ఇండియన్ స్టూడెంట్ ఒకరు కర్రీ సంథింగ్ ఏదో దొంగతనం చేసి వాళ్ళని కూర్చొని ఏడుస్తూ అడగడం, నన్ను ప్లీజ్ వదిలేయండి అని చెప్పి. సో ఇక్కడైతే నార్మల్గా ఏ షాప్లో అలా ఏదైనా చేసినా కానీ వాళ్ళతో గొడవ పడడమా, లేకపోతే అక్కడ పే చేయడమా, ఏదో ఒకటి సార్ట్అవుట్ అవుతుంది. మరి అమెరికాలో లేదా వేరే కంట్రీస్కి వెళ్ళి ఇలా పట్టుబడినప్పుడు వాళ్ళకి ఏం శిక్షలు ఉంటాయి, వాళ్ళు వెనక్కి పంపిస్తారా, అసలు ఏంటి, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తం అన్నీ మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్తే. సో సోషల్ మీడియా అంతా ఇదే వీడియో వైరల్ అవుతుంది సార్ ఇప్పుడు ఒక 2 డేస్ నుంచి కూడా. ఎందుకు మీరు అలా చేస్తారు, చదువుకోవడానికి వెళ్ళారు, ఎందుకు ఇలా చేస్తారు అలా చేస్తారని ఒక కామన్గా మాట్లాడుకుంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక స్టోర్లో ఎక్కడికో వెళ్ళి చూస్తున్నారా లేదా అని చెప్పి బ్యాగ్లో వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదే అలవాటో ఏదో పొరపాటో తను చేసింది. సో ఏం శిక్షలు లేకపోతే తనకేంటి పనిష్మెంట్ ఏమి ఉండొచ్చు? అండ్ మీ ద్వారా యాజ్ అన్ ఇమిగ్రేషన్ లాయర్‌గా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటి చిన్న చిన్న సిల్లీవి. మనకి ఇమిగ్రేషన్ ఎక్కువ ఈ F1 వీసా మీద వెళ్ళేటువంటి స్టూడెంట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు, అండ్ ఈవెన్ H1B వీసా మీద వెళ్ళేవాళ్ళు, L1 వీసా మీద వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఒక రకమైనటువంటి ఎక్సెస్ ఫ్రీడమ్ అనేది మైండ్ సెట్లో ఉంటుందమ్మా. ఫ్రీడమ్ అనేది ప్రాపర్ వేగా వెళ్తే మిరాకిల్స్ జరుగుతాయి. లైక్ అక్కడ జాబ్ చేసేటప్పుడు జాబ్ సంపాదించాలి, పెద్ద ప్యాకేజ్ తీసుకోవాలి, ఎక్కువ నేను సెటిల్ అవ్వాలి అని తీసుకునే వాళ్ళకి అది నిజంగా స్వర్గధామ్యం. అండ్ టూరిజం మీద లేకపోతే వాట్ వి కాల్ అవుటింగ్ మీద వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందమ్మా. అక్కడ మౌంటైనరింగ్ చేసేవాళ్ళు, హిల్లరీ అండ్ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు చాలా బాగుంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి. కానీ ఎక్కడ చూసినామా మన ఇండియన్స్కి అండ్ ఇప్పుడు ఉండేటువంటి ఒక చెడు అలవాటు ఏంటంటే క్లిఫ్టోఫోబియా అని ఉంటుంది ఒకటి. క్లిఫ్టోఫోబియా అంటే నచ్చింది నొక్కేద్దాం, కాస్ట్ ఉంది లేదా నచ్చింది, అవసరం పెన్ను కావచ్చు, కొన్ని మగవాళ్ళు కూడా ఏదో హ్యాంగింగ్స్ నొక్కేస్తారు, ఆడపిల్లలు కూడా బౌస్ అంటారమ్మా, మెడకు పెట్టుకునే బౌస్, అవి నొక్కేస్తారు. ఓకే. ఈవెన్ మన పండగల్లో కూడా కొన్ని పండగలు నేను చూశాను. ఆఖరి రోజున అంటే ఎగ్జిబిషన్స్ ఉండేటువంటి పెట్టుకునేటువంటి ఊర్లలో చిన్న చిన్న మేళా సీట్ పెట్టుకునే రోజుల్లో ఆఖరి రోజున దొంగల తోపు అని ఒక పేరు ఉంటుందమ్మా. అంటే ఆ రోజు చాలా మంది నొక్కేయడానికి వస్తారు ఆ మార్కెట్కి, ఉన్నట్టు నొక్కేస్తారు. ఇంకా అందుకని ఎవరికాడు చాలా సెక్యూర్డ్గా అంటే ఉన్న మిగిలినటువంటి వస్తువుల్ని జాగ్రత్త చేసి తీసుకెళ్తే నెక్స్ట్ టైం లాభమో నష్టం వస్తుంది. ఇది ఎందుకు చేస్తారు అంటే ఒక సర్టెన్ రీజన్ ఏముండదు ఝాన్సీ. మన ఇండియాలో ఉన్నట్టు అక్కడికి వెళ్ళి చేయాలంటే ఒక పిక్చర్లో కూడా జయంబ నిశ్చయంబ అని వెంకటేష్ మూవీ ఒకటి ఉంటుంది. దాంట్లో కామెడియన్ ఉన్నాయి సూట్ కేసు తెరవడు, ఎప్పటికీ వెళ్ళినా సూట్ కేసు తీసుకెళ్తా ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా సూట్ కేసు పట్టుకెళ్తా ఉంటాడు. టూరిజం అంటే థమ్స్అప్కి ఒక యాడ్ ఇచ్చినందుకు వాడికి యూఎస్ ట్రిప్ ఇస్తాడు, అది ఎప్పుడు తీసుకెళ్ళి సూట్ కేసు తీసుకెళ్తాడు. అది ఎప్పుడో ఒకసారి గట్టి గొడవ పెట్టి ఓపెన్ చేస్తే దాంట్లో అన్నీ కూడా వాడికి పనికిరాని వస్తువులు అన్నీ దాంట్లో ఉన్నాయి. ఇట్ షోస్ ద టెండెన్సీ ఆఫ్ సమ్ పీపుల్, అందరినీ అంటలేదు నేను, వాళ్ళలో అది వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన అదొక ఫోబియా అమ్మా. దాన్ని ఇంకా ఏం చెప్పలేదు దాని గురించి. ఇట్స్ ఎ ఫోబియా. ఆ టైంలో ఏదో చేస్తున్నారు మనకి, అది రకంగా ఒక రకమైనటువంటి అలవాటు అని చెప్తారు వాళ్ళు. ఏదో నొక్కేసి అది సీసీ కెమెరాస్ ఉంటాయి అండ్ అబ్జర్వేషన్ బాడీస్ ఎక్కువ ఉంటాయి, ప్రతి వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు. బిల్లింగ్ వ్యవస్థలో వాళ్ళు ఏం మాట్లాడరమ్మా, తీసేసుకున్నాడు అక్కడి నుంచి కెమెరాలు చూస్తూ ఉంటాడు. ఒక సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటుంది, వాడు దాంట్లో చూస్తూ ఉంటాడు. దాంట్లో చూసి వాడు ఏం చేస్తాడంటే ఏం మాట్లాడరు. అక్కడికి వచ్చిన తర్వాత దానికి బిల్ పే చేయరా అని అడుగుతాడు. ద ఆర్టికల్ విచ్ ఇస్ దేర్ ఇన్ పోకెట్, ప్లీజ్ పే ద బిల్ అంటాడు. అది తీసుకుని ఫర్గాటెన్ టు పే అని పే చేసేస్తే అసలు ఎంత స్మూత్గా అడుగుతారంటే దొంగతనం చేశారని కూడా అడగరమ్మా వాళ్ళు ఫస్ట్. అదే వాళ్ళకి రిపీటెడ్గా వెళ్ళి చేశాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. అండ్
వీడు ఏదైనా దొంగతనం చేసిన తర్వాత సారీ ఐ హ్యావ్ డన్ మిస్టేకన్లీ అని చెప్పేసి అంటే స్టూడెంట్స్ని అయితే వదిలేస్తారు, పెద్ద పట్టించుకోరమ్మా. స్టూడెంట్స్ని కేసులు అయితే పెట్టేస్తారు, ఫస్ట్ ఇమీడియట్గా కోప్కి రిపోర్ట్ ఇస్తారు, కేసు పెట్టేస్తారు. బతిమాలుకుంటే ఇంకొక రకంగా చెప్పాలంటే అమ్మా, అక్కడ నీగ్రోస్ ఎవరైనా కనుక స్టాల్లో వర్క్ చేస్తే క్షమిస్తారు. ఓకే. వాళ్ళకి కొంచెం ఇండియన్స్ అంటే కొంచెం అభిమానం ఉంటుంది. అది ఎందుకు వచ్చిందంటే సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ గారు వెళ్ళిన దేశం అని నమ్ముతారు వాళ్ళు బాగా. బిలీవ్ ఆర్ నాట్, ఆల్మోస్ట్ నీగ్రోస్ ఎక్కడున్నా సరే ఫోన్లే వదిలేసి అంటారు. అదే కొంచెం వైట్ పీపుల్, ఇంగ్లాండ్ పీపుల్, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళైతే చులకన భావంతో చూసి, నిజంగా వాళ్ళకు ఒక రకమైన చులకన భావన ఉంటుంది, ఇది చూసి మరీ చులకన వస్తుంది వాళ్ళకి. వాళ్ళు వెంటనే పట్టుకుని వాళ్ళని మా దేశానికి అనవసరంగా నువ్వు వచ్చావు, నీలాంటి వాడి కోసం ఈ దేశం కాదు అన్నట్టు పట్టుకుని వెంటనే పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అది గనక ఒక్కసారి స్టాంప్ పడితే గనక ఇప్పుడుండేటువంటి ఇమిగ్రేషన్ లాస్లో చూసుకుంటే గనక ఆడి డిపోర్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అదే జోన్ కాదు, అదొక్కటే జోన్ కాదమ్మా. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్లో మీరు ఎవరైనా మీరు అడగండి బయట, డ్రంక్ అండ్ డ్రైవ్లో తప్పించుకుంటాం ఎట్లాగా అని ఆలోచిస్తారు ఇండియాలో. అవును. నేను వాడికి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చాను, పట్టుకున్నాను, వాడి అదొక స్టేటస్ కింద చెప్తారు, ఫీల్ అవుతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అక్కడ దొరికితే కనుక చాలా సీరియస్ అఫెన్స్ కింద తీసుకుంటారు. వాడు ఏమంటాడంటే యుఎస్లో ఉండేటువంటి లీగల్ సిస్టమ్ ఏముంటుందంటే, దిస్ ఫెలో ఈజ్ కిల్లింగ్ సమ్ అదర్ పర్సన్ వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ రైట్ అంటాడు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తోటి వెళ్ళి ఇంకొకటి గుద్ది వాడు చచ్చిపోతున్నాడు. మొన్న అదే అయింది కదా సార్, బస్ ఇష్యూలో కూడా చనిపోయారు. ఎంత ట్రాజడీ ఇష్యూ మనం చూసామమ్మా. 20 మంది అక్కడికక్కడ దగ్ధమైపోయారమ్మా. అవును. ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ని వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తారు, వీడి వల్ల మాకు నష్టం కానీ లాభం లేదు, ఇది నడపటం వల్ల వాడిని టెస్ట్లో కనుక దొరికితే కనుక. బట్ ఫస్ట్ టైం అయితే వాళ్ళని క్షమిస్తారు. ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్, ఫస్ట్ టైం వాడిని క్షమిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతే కనుక నువ్వు వెళ్ళి నువ్వు సర్వీస్ చేస్తావా లేకపోతే డబ్బులు కడతావా అంటారు. అక్కడ కూడా ఇండియన్స్కి కొంచెం మెయిన్ తెలుగు స్టేట్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైన ఈగో వస్తుంది, నేను అట్లా కాదు డబ్బు కడతానంటాడు. డబ్బు కడతాననేసరికి వాడు పట్టేస్తాడమ్మా. అంటే డబ్బు కట్టడం అంటే వీడు వీడికి కొంచెం పశ్చాత్తాపం లేదు, వీడికి డబ్బు కట్టేస్తున్నా కొంచెం పొగరుగా చెప్తున్నాడు అని చెప్పేసి వాడిని మాత్రం 360 degreesలో వాడిని మానిటర్ చేస్తూ ఉంటారు. స్టేట్ దాటినెవరు, ఎక్కడికి బయటకు వెళ్ళినెవరు, 1 year వాడు అక్కడ ఉండాల్సిందే. ఓకే. అండ్ ఏదైనా సరే అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిందే. బయటికి వెళ్ళాడు అనుకోండి, ఏదో అనుకుంటాడు నేను వెళ్ళిపోయిన వాడు చూస్తాడని చెప్పేసి ఫోన్ ట్రాక్ చేసుకుంటారు, వ్యవస్థలో వాడు వచ్చేస్తుంది. అండ్ అక్కడ కోడింగ్ సిస్టమ్ ఉంటుందమ్మా, ఈ కోడ్ బయటికి వెళ్తే వెంటనే రిఫ్లెక్ట్ అయిపోద్ది కంప్యూటర్లో. అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ చాలా పవర్ఫుల్. వెంటనే వాడిని మళ్ళీ అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసేస్తారు, ఇమీడియట్ డిపోర్ట్, ఇండియా వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటారు. కానీ వాడు కూడా వాళ్ళ కౌన్సిల్స్ అడ్వకేట్ కనుక వెళ్ళి అక్కడ లేదు ఏదో చూసి చూడటం, ఏదో ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి వచ్చింది అనేసరికి ఓకే వార్న్ హిమ్ అంటారు. వార్నింగ్ సిస్టమ్ అమ్మ ఇండియాలో ఉండదు, అక్కడ కనపడుతుంది. స్టూడెంట్ని వార్నింగ్ చేసి పంపించేస్తారు. అంటే చిన్న చిన్న ఈ క్లిఫ్టోఫోబియా గురించి కానీ, లేకపోతే ఈ దొంగతనం గురించి కానీ, లేకపోతే చిన్న చిన్న పెట్రోల్ బంక్లో వీళ్ళు చేసేటువంటి వాడు గ్యాస్ అంటే పెట్రోల్ వీళ్ళు చేసేటువంటి కొంచెం. అండ్ ఆల్సో పిల్లలు చాలామంది ఏంటంటే, నేను రిపీటెడ్గా చెప్తున్నా ఝాన్సీ, మళ్ళీ చెప్తున్నా, ఓపిక ఉన్నంత వరకు నేను చెప్తాను, నేను డోంట్ గో ఫర్ ఆడ్ జాబ్స్ ఇన్ యుఎస్. మీకు ఓపీటీ వస్తుందా చేయండి, లేకపోతే కూర్చోండి. నేను నాకు ఇప్పటికీ డౌట్ క్లారిఫై అవ్వదు ఝాన్సీ, మీ పిల్లవాడిని అక్కడ పంపిస్తే అక్కడ సంపాదించు చదువుమని పంపిస్తున్నావా, లేకపోతే నువ్వు పంపించేదంతా సాలినా ఎంత అవుద్దని పంపిస్తారో చెప్పండి. చదువుకోమనే పంపిస్తారు సార్. వాడికి అయ్యేటువంటి ఖర్చులు వీళ్ళు లోన్ తీసుకుంటున్నాడు కదా, 45 lakhs 35 lakhs. ఈ 35 lakhs తోటి వాడు చదువుకోగలడు కదా అక్కడ. వాడికి ఓపీటీ రాకపోతే వీడు బాధపడిపోతూ ఉంటాడు. ఇక్కడ ఇండియాలో ఇక్కడ తీసిన పెన్ అక్కడ పెట్టాడు, ఇక్కడ తీసిన గ్లాస్ అక్కడ పెట్టాడు. వాడు పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకురారా అంటే నువ్వు వెళ్ళలేవా అని అడుగుతాడు. లేకపోతే ఏదైనా కొంచెం పెళ్లి పనులు ఆదుకోమంటే నాకు బిజీగా ఉన్నాను చదువుకోవాలంటాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే తండ్రి అదే కోరుకుంటాడు, పిల్లోడు అదే కోరుకుంటాడు. అక్కడికి వెళ్ళి ఎట్లాగైనా డబ్బు సంపాదించాలి, ఏదో ఒక జాబ్ వస్తే బాగుంటే నాకు అర్థం కాదు ఝాన్సీ, జాబ్ లేకుండా వీళ్ళు చదవలేరా? అది నేను అడిగే క్వశ్చన్ కాదు ఝాన్సీ, అక్కడ అబ్రాడ్ అమెరికా అడుగుతున్న క్వశ్చన్. నువ్వు ఇక్కడికి అమెరికా వచ్చింది నీ డబ్బులతో చదువుకుని హాస్టల్ ఫీజు కట్టి ఉండమని, అంతేగాని నువ్వు
హిస్టరీలో వచ్చినట్టు నువ్వు ఏదో ఇండియా కనుక డబ్బు పంపిస్తానంటే ఫస్ట్ అక్కడ ఈవెన్ ఈ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఫస్ట్ అడుగుతారు ఆ క్వశ్చన్. ఇవి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది, ఇన్ని అవుతుంది, ఇన్ని డాలర్స్ అవుతున్నాయి, లెటర్స్ దట్ నాకు ఒక $50,000 అవుతున్నాయి, లేకపోతే $20,000 అవుతున్నాయి అని చెప్పాడు అనుకోండి. దాని నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే దీన్ని ఎట్లా మీట్ అవుతావు అని అడుగుతాడు. మా పేరెంట్స్ పంపిస్తారు, నాకు ఈ సోర్సెస్. అంతేగాని అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తానంటే జాబ్ ఇవ్వరు ఝాన్సీ. వీడు అక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, పార్ట్ టైం జాబ్ బేకరీలో పని చేయాలి, పార్ట్ టైం జాబ్కి వెళ్ళి బిస్కెట్ కంపెనీలో పని చేయాలి, పార్ట్ టైం జాబ్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ గ్యాస్ షాప్లో పని చేయాలి. ఈ ఆలోచనతో ఉంటారు. ఆలోచన ఉండటం తప్పని నేను అంటలేదు. ఆలోచన అన్నది అక్కడ ఆచరణలో సాధ్యం కాదు కాబట్టి అది తప్పని ఆ గవర్నమెంట్ చెప్తుంది. దొరికాడా వాడికి ఏమనుకుంటాడంటే ఎవరు చూడొచ్చాడు అంటాడు. వీడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపిస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఎక్సెస్ అమౌంట్ కనుక దీంట్లో పడితే కనుక వీడికి వచ్చిన డబ్బు ఆ గ్యాస్ స్టేషనో లేకపోతే ఆ మాలో ఈడి అకౌంట్లోనే కదా వేస్తారు. వాడు వెంటనే ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్కడ అడగరు. మళ్ళీ ఇండియాకి వస్తూ ఉంటే సౌదీ దగ్గర లేకపోతే లండన్లోనో యూరోపియన్ కంట్రీలోనో ఆపేసి అని అడుగుతారు. అక్కడ అడిగి నువ్వు ఇక్కడ నుంచి ఎక్సెస్ అమౌంట్ నీ దాంట్లో పడింది, ఎందుకు పడింది చెప్పు అంటారు. వాడు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసరికి డిపోర్ట్ అని ఒక స్టాంప్ అక్కడ కొట్టేసేసి ఇండియాకి పంపించేస్తాడు. ఇంకా వాడు ఇంకా తేరుకునేటువంటిది ఉండదు. ఒప్పేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఏదో పోలీసులు ఏదో ఒప్పుకున్నాడని ఏదో క్షమిస్తారు. అంటే నువ్వు అబ్రాడ్ వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి కానీ, F1 వీసాలు వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే H1B వీసా కానీ, మీ పరిధిలో ఉండేటువంటి జాబ్స్లో మీరు జాయిన్ అవ్వండి. మీ ఓపీటీలు వస్తాయి, సిపిటీలు ఉన్నాయి, మీకు ఖచ్చితంగా వస్తాయి. వెయిట్ చేయండి. ఈ లోపల మీ ఫాదర్ ఏమి నీ పంపించలేనా నీకు డబ్బు అని చెప్పేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సంపాదించడం అనేది ప్యాషన్ అయిపోయిందమ్మా వీళ్ళకి. నేను అక్కడికి వెళ్ళి బేకరీలో జాయిన్ చేస్తే కనుక రోజుకి 5,000 వచ్చేస్తాయి. ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటాడు. 5,000 10,000 వచ్చేస్తాయి. బెటర్గా చేసుకుంటాం అనుకుంటాడు. కానీ చెయ్యకూడదు అన్నది మాత్రం వాడు మైండ్లో పెట్టుకోకూడదా సార్? చదువుకుంటానికి వెళ్ళిన వాడు ఎట్టి పరిస్థితుల్లో ఆడ్ జాబ్స్ చేయకూడదు. ఆ కాలేజే వాడికి జాబ్ ప్రొవైడ్ చేస్తామా. చక్కగా ఓపీటీ జాబ్స్ ఉంటాయి. లోపల లైబ్రరీ కింద పని చేసుకోవచ్చు. లోపల టూరిస్ట్ వాటి కాలేజ్ అంబాసిడర్ అంటారు. పేరెంట్స్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళందరికీ చక్కగా తీసుకెళ్ళి తిప్పేటువంటి జాబ్ ఉంటుంది. అండ్ బేకరీలో ఉండొచ్చు, కాఫీ షాప్లో పని చేయొచ్చు, అక్కడ ఉండేటువంటి అమెరికన్ డిషెస్ నేర్చుకోవచ్చు, అనేకమైన యూరోపియన్ డిషెస్ ఉంటాయి. అన్నీ నీకు రావు, తెలియవు, ఇక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. అండ్ అక్కడ వాటి కాల్ ఒక ప్రొఫెసర్స్ దగ్గర వాళ్ళ దగ్గర మెంటర్స్ ఉంటారమ్మా. వాళ్ళ దగ్గర పిహెచ్డీ చేసే మెంటర్స్ ఉంటారు. పేపర్ రైటింగ్ చేయొచ్చు, టైపింగ్ చేయొచ్చు, బోల్డ్ జాబ్స్ ఉంటాయి అమ్మా. కాకపోతే ఇన్క్యూ ఇస్తారు, రికమెండేషన్ మీద ఎవరు. మనకు రికమెండేషన్ అలవాటు అయిపోయింది. ఇన్క్యూలో తీసుకునేటువంటి ఓపిక ఉండదు. వీడు వెంటనే నాకేం జాబ్ రాలేదు అని చెప్పేసి వీడు ఆడ్ జాబ్స్కి వెళ్ళిపోతారు. ఇవి నేరాలమ్మా అక్కడ. ఈ నేరాలని పరిగణలోకి తీసుకుని అక్కడ ఉండేటువంటి 4 years 5 years ఇవన్నీ చేయకుండా ఉంటే కనుక మనం వేరే చోటుకి వెళ్ళాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. పిక్ పాకెట్స్ ఉన్నారు జాగ్రత్తలాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇటువంటి చేస్తే కనుక మనం ఎత్తి మళ్ళీ ఇండియాలో పడేస్తారు. జీవితంలో ఇండియా చూడలేమన్నది పెట్టుకుంటే కనుక ఇట్స్ ఏ హ్యాపీ లైఫ్. ఇట్లా పర్టికులర్గా ఉంటుందా సార్? ఇన్ని అవర్సే వర్క్ చేయాలి, ఇందులో మాత్రమే వర్క్ చేయాలి, ఇప్పుడు నేను 8 hours 10 hours ఎక్స్ట్రా చేస్తానంటే అలా కాదు లేదమ్మా. బట్ స్టూడెంట్కి అయితే మాత్రం ఆవిడకి 6 hours to 8 hours వర్క్ ఏదో ఉంటుంది, అంతవరకే చేయొచ్చు. అండ్ వీక్ లెక్కేస్తారమ్మా. వీక్లో ఇన్ని అవర్సే పని చేయాలని ఉంటుంది. అన్ని అవర్స్ ఎందుకు మరి అది చదువుకోవాలిగా. ప్రతిరోజు పని చేయడానికి కాదు అక్కడికి వెళ్ళింది. రోజుకు 3 hours 4 hours ఉంటుందమ్మా. అంతకన్నా మించి చేయనివ్వరు అక్కడ. దానికి డబ్బు వస్తుంది, అది వాళ్ళే ఇస్తారు. బయటకి అక్కడ మెయిన్ ఒకటమ్మా, పిల్లవాడు బయట ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మన పేపర్లో మీరు కర్రీ తీసుకున్న వాళ్ళు అన్నారు. ఒక 3 days బ్యాక్ ఒక స్టూడెంట్ మన హైదరాబాద్ ఎల్బీ నగర్ సంబంధించిన పిల్లవాడిని ఒకటి బయట షూట్ చేసి చంపేశారు. ఎందుకు వచ్చింది ఇటువంటివి? నాట్ ఓన్లీ దిస్ వన్, అనేకమైన షూటింగ్ జరుగుతూ ఉంటాయి. దే ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ పీపుల్. ఇండియాలో చాలా హ్యాపీగా 12ంటికి వెళ్తే కనుక మనకి ఏదో సెంటర్లో ఛాయ్ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళకు కూడా సెక్యూరిటీగా ఇంటికి వెళ్ళచ్చు, తిరగచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ యుఎస్లో అట్లా ఉండదమ్మా. యుఎస్లో ప్రతి చోట సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది. వాళ్ళు వాడు ఎందుకు షూట్ చేస్తాడో తెలియదు, ఎదుటివాడు మనస్తత్వం మనకు కనిపెట్టలే, వాడి దగ్గర గన్ ఉంటుంది. అందుకని ఏంటంటే ప్రొటెక్టెడ్గా నువ్వు హాస్టల్లోనే ఉంటే కనుక క్యాంపస్లో ఉండి గొడవ ఉండదు. బయటికి వెళ్ళి వాడు విచ్చలవిడిగా నేను నైట్ టైం మా ఊర్లో టీ తాగడం అలవాటు, ఛాయ్కి వెళ్ళడం అలవాటు, 12ంటికి తిరుగుతా అంటే అక్కడ ఉండదమ్మా. ఇది చాలా
పర్టికులర్గా అక్కడ ఇండియన్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ అబ్జర్వ్ ముందు చేయాల్సిన అసలు ఏం తెలుసుకోవాలి, ఇక్కడ రూల్స్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా రెగ్యులేషన్స్ ఏంటి, ఉండకూడదు. ఎట్లా ఉంటాయి ఏంటి, నువ్వు నాకు వీసా ఎన్నాళ్ళు ఉంటుంది, ఇది కాదమ్మా. నువ్వు అక్కడ రెగ్యులేషన్స్ దిగేటప్పుడు ఒక ప్లేస్ గురించి నువ్వు ఎట్లాగ గైడ్ని అడిగి తెలుసుకుంటావు, అదే విధంగా యూఎస్లో ఉంటాను నేను ఏ రెగ్యులేషన్స్ పాటించాలి ఓకే. అటు చెప్పిన తర్వాత ఓకే ఇది నేను ఇక్కడ ఇండియాలో చేస్తాను ఇక్కడ చేయకూడదు, నీ మైండ్ ఒక సెట్ చేసుకోవాలమ్మా. ఇది చేస్తుంది హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే. ఓకే. సో అందరూ స్టూడెంట్స్ దయచేసి ఇవి ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అక్కడ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మళ్ళీ పృథ్వీ సార్ త్రూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాము. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ రిజల్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.